అంతా బాగున్నారు కదా. ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి లైవ్ స్ట్రీమ్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేశాను. ఎందుకంటే చాలామంది మిత్రులు మీతో మాట్లాడాలని, మీ గురించి తెలుసుకోవాలని, మీ నెంబర్ ఇవ్వమని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళందరి కోసమే యాక్చువల్గా ఇలా కలుసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా నన్ను మీ అందరికీ పరిచయం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అందరూ ఈ వీడియో చూసి పూర్తిగా మీ అభిప్రాయాలని, సూచనల్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా నా గురించి నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, నా పేరు ప్రసాద్. పూర్తి పేరు సత్యనాగ వరప్రసాద్. నేను వేదంలా ఘోషించే గోదావరి పక్కన రాజమహేంద్రవరం పక్కన ధవళేశ్వరంలో పుట్టాను. పుట్టింది ధవళేశ్వరం అయినా నా చదువు అంతా రాయమండ్రిలోనూ సాగింది. దానికి కారణం ఏంటంటే, మా నాన్నగారు రాయమండ్రి ట్రైనింగ్ కాలేజీలో టీచర్గా చేస్తుండేవారు. అందుకే రోజు ఆయనతో వెళ్ళి ఆయనతో వచ్చేవాడిని. నేను ఆ స్కూల్లో చదవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే అది గవర్నమెంట్ మల్టీపర్పస్ స్కూల్. అంటే 6th క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు, అంటే ఆ రోజుల్లో పియూసీ ఉండేది జనరల్గా. కానీ ఆ కాలేజీలో మాత్రం 12th క్లాస్ అంటే 7th ఫార్మ్ అనేవాళ్ళు. 7th ఫార్మ్ వరకు ఉంటుంది. ఇది పాస్ అయితే ఇక పియూసీ వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా డిగ్రీలో జాయిన్ అయిపోవచ్చు అన్నమాట. ఆ స్కూల్లో మరో ప్రత్యేకత ఏంటంటే, కింద మోడల్ స్కూలు, పైన బీఈడీ ట్రైనింగ్ కాలేజీ ఉండేది. అంచేత మా ఉపాధ్యాయులంతా చాలా చక్కగా మాకు విద్యని నేర్పించారు. ఆ స్కూల్లో చదివిన వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించి చాలా హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ స్కూల్లో ఒక్క చదువు మాత్రమే కాకుండా వుడ్ వర్క్, మెటల్ వర్క్, ఇంకా వీవింగ్ సెక్షను అన్నీ ఉండేవి. మా రోజుల్లో ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే, గాంధీ జయంతి లాంటి ఫంక్షన్స్కి ఇప్పటిలాగా సెలవిచ్చి ఇంటికి పంపించేవాళ్ళు కాదు. ఆ మహానుభావుల గురించి వ్యాసరచనల పోటీలు, వక్తృత్వ పోటీలు, ఏకపాత్ర అభినయాలు, బుర్రకథలు, నాటకాలు, అలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఆ రోజు సాయంత్రం జరిగేటువంటి ఫంక్షన్లో బహుమతులు ఇచ్చేవాళ్ళు. నిజం చెప్పాలంటే మొదటి నుంచి కూడా నాకు చదువు కంటే కళల మీద, అందులోనూ ఈ నటన అంటే మాత్రం చాలా ఆసక్తి. ఆ కారణంగా ప్రతి పోటీలోనూ పాల్గొని బహుమతుల్ని ఆస్వాదిస్తూ ఆనందంగా బాల్యాన్ని కొనసాగించాను. ఇక ఆ తర్వాత గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో బీకాం వరకు చదివి, యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్ మా నాన్నగారే. ఎందుకంటే ఆయనకి కూడా కళలంటే చాలా ఆసక్తి. చిత్రకళ, సంగీతం, నాటకాలు వేయడం, ఇవన్నీ కూడా మా నాన్నగారి నుంచే వచ్చాయి. ఆయన చూసే బహుశా నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ పెరిగిందేమో అనుకుంటాను. అలాంటి మహానుభావుడు కడుపును పుట్టడం నా అదృష్టంగా భావిస్తుంది. కానీ నేను నాటకాలు వేయడానికి మాత్రం ఆయన ఎక్కువ ఒప్పుకునేవారు కాదు. చదువుకోమని, దానివల్ల టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకోమని అంటుండేవారు. కళలంటే ఆ రోజుల్లో అస్సలు విలువ లేదు. అప్పట్లో నాటకాలు వేసేవాళ్ళు అంటే కనీసం పిల్లని కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ముఖ్యంగా పెద్దవాళ్ళంతా కూటిగా గుడ్డగా అది ఎందుకు పనికొస్తుంది, ఏదన్నా ఏ బ్యాంకులో ఉద్యోగం చేసుకో అని ఎంతోమంది చెప్పేవాళ్ళు. కానీ దానివల్ల మన ఆటలు సాగవు. కాబట్టి నేను ఈ నాటకాలు వేయాలనేటువంటి వ్యామోహంతో ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేయకుండా నాకు తెలిసినటువంటి ఫోటోగ్రఫీతో ఒక స్టూడియో స్టార్ట్ చేసి, మిత్రుల సహకారంతో నటనాలయ అనే నాటక సంస్థను స్టార్ట్ చేసి చాలా పోటీలకి ఆ రోజుల్లో పాల్గొని ఎన్నో బహుమతులు, ప్రశంసలు పొందాను. మీకు అందరికీ తెలుసుగా, గోదావరి ప్రాంతంలో అప్పటికీ ఇప్పటికీ కూడా షూటింగ్లు ముమ్మరంగా దొరుకుతూ ఉంటాయి. అది నాలాంటి కళాకారులకి, ఔత్సాహకులకి మంచి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంది. అంచేత
ఆ షూటింగ్లు జరుగుతున్న చోట కెమెరా తీసుకుని వెళ్ళడం, అక్కడ ఆర్టిస్టులతో పాటు పరిచయాలు పెంచుకోవడం, అక్కడ నాకేమైనా అవకాశం ఉంటే చిన్న చిన్న వేషాలు వేయడం, అలా నా జీవితాన్ని కొనసాగించాను. తర్వాత ఈ ఉత్సాహం, ఈ ప్రోత్సాహం నన్ను హైదరాబాద్ చేర్చింది. అది 1990 అనుకుంటాను. ఆ ప్రాంతంలో మనకి దూరదర్శన్ తప్ప తెలుగు ఛానళ్ళే ఉండేవి కావు, ఇన్ని ఛానళ్ళు లేవు. ఆ దూరదర్శన్లో కూడా సాయంత్రం 7 గంటల నుంచి ఒక అరగంట గంట తెలుగు కార్యక్రమాలు ఉండేవి. వాటిలో సింగిల్ ఎపిసోడ్స్ చేస్తూ హైదరాబాద్ టు రాజమండ్రి వస్తూ పోతూ ఉండేవాడిని. అప్పుడే శ్రీయుతులు గౌతమరాజ్, శివాజీ రాజా, మర్దూర్ రాజా, తణికల భరణి గారు, ఇలా అందరితోటి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ ప్రోత్సాహంతో మంచి మంచి కార్యక్రమాలు చేశాను. అలాగే జెమినీలో సీరియల్స్ చేసే వరకు ఎదిగాను. ఇంకా ఆ తర్వాత 2010 సంవత్సరంలో మా ఫ్యామిలీ కోసం అని చెప్పేసి బెంగళూరు షిఫ్ట్ అయిపోవడం జరిగింది. బెంగళూరు చేరిన తర్వాత అప్పుడు దాకా హైదరాబాద్లో ఎంతో బిజీగా ఉండే నేను ఖాళీగా ఉండాలంటే చాలా బోర్ కొట్టేసేది. ఆ సమయంలోనే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి నా పాత మిత్రులందరినీ అందులో పరిచయం చేసుకుని వాళ్ళతో కాలక్షేపం చేస్తూ కొన్నాళ్ళు కొనసాగించాను. ఈ ఫేస్బుక్ వలన నాకు దరిదాపు ఒక 10,000 మంది మిత్రులు పరిచయం అయ్యారు. వాళ్ళు నేరుగా నేను చూడకపోయినా వాళ్ళు నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇక ఆ తర్వాత ఒక 3 ఏళ్ల క్రితం యూట్యూబ్లో ప్రసాద్ మల్టీ టచ్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసి అందులో శ్రీ రామకృష్ణ పరమహంస కథామృతాన్ని అమృత స్రవంతి అనే పేరుతో శ్రీ త్రివిక్రమరావు మేస్టారి సహకారంతో వారానికి 2 వీడియోలు చొప్పున ఒక 60 వీడియోల వరకు చేశాను. అవి కొంతవరకు చూశారనుకోండి. తర్వాత ఈ కరోనా రావడం, ఈ కరోనా తర్వాత నేను యూకే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ లండన్లో చూడవలసిన విశేషాలు, అలాగే స్కాట్లాండ్లో కూడా కొన్ని సుందర ప్రదేశాలు చూడడానికి వెళ్ళి అక్కడ చూసిన ప్రదేశాలన్నింటినీ వీడియోలుగా చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టాను. అవి కూడా కొంతవరకు బాగానే ఆదరించారు. నేను యూకే నుంచి వచ్చిన తర్వాత నాకున్న మిత్రులతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వాటిని కూడా మీరందరూ చూసి ప్రోత్సహించారు. దానికి చాలా థ్యాంక్స్. మీ అందరి సహకారంతో నా ప్రసాద్ మల్టీ టచ్ ఛానల్ గత సంవత్సరం క్రితం మానిటైజేషన్ కూడా పూర్తయింది. కానీ ఎక్కువ మంది చూడడం లేదు. రీచ్ ఎక్కువగా జరగాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచించాను. చివరికి సాయికృష్ణ గారు సలహాతో నా ఛానల్లో రకరకాల సబ్జెక్టులు చేయడం వలన ఎక్కువగా రీచ్ రావడం లేదని చెప్పడంతో ఈ ప్రసాద్ మల్టీ టచ్ అనే పేరుతో ఉన్నటువంటి నా ఛానల్ని మధుర స్మృతులు అని పేరు మార్చి ఇక ముందు నుంచి నాకున్నటువంటి అనుభవంతో ఫోటోగ్రఫీ గురించి కానీ, వీడియోగ్రఫీ గురించి కానీ, లేదా సినిమా టీవీ సీరియల్స్ గురించి కానీ చెప్దామనే ఉద్దేశంతో ఈ మధుర స్మృతులు అనే పేరు మార్చడం జరిగింది. దానికి ఈ లోగోను కూడా ఇలా మార్చడం జరిగింది. మధుర స్మృతులు బై ప్రసాద్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ ఛానల్ గుర్తుపెట్టుకుని ఈ మార్పుని మీరంతా గమనించి నన్ను ప్రోత్సహిస్తారని మనసారా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ ఒపీనియన్ గురించి నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా తప్పకుండా నా ఇన్బాక్స్లో మీ అభిప్రాయాలను నాకు తెలియజేస్తే వాటిని బట్టి మీకు నచ్చే విధంగా వీడియోలు చేసి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలని చూడడమే కాకుండా లైక్ చేసి కామెంట్స్ చేస్తే మాకు మరింత ఉత్సాహం పెరుగుతుంది. తద్వారా మంచి కార్యక్రమాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మర్చిపోరు కదూ, వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలని లైకులతో నాకు తెలియజేస్తారని మనసారా నమ్ముతూ మీ అందరి దగ్గర
సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.